ఆల్రైట్ గాయస్, రైట్. ఏపీ ఈసెట్లో ఇప్పుడు ఫస్ట్ టాపిక్ మనకి అటామిక్ స్ట్రక్చర్. దీని గురించి డిస్కస్ చేద్దాం. రైట్, ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే ఆల్రెడీ సిలబస్లో చూస్తాం, ఆర్బిటాల్స్ అండ్ క్వాంటమ్ నెంబర్స్, దాంతోపాటు పౌలీస్ ఎక్స్క్లూజన్ రూల్. ఓకే, సో ఇక్కడ ఈ మూడు టాపిక్లు డిస్కస్ చేసే ముందు సో బ్రీఫ్గా స్టార్టింగ్ అటామిక్ మోడల్ నుంచి బ్రీఫ్గా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. సో దీనికోసం ఈ యాటమ్ కోసం ఫస్ట్ థియరీ ఏదంటే డాల్టన్ థియరీ అని చెప్తామన్నమాట. ఓకే, సో స్టార్టింగ్లో ఆటమ్ అనేది ఒక ఇండివిజిబుల్ పార్టికల్ అని తెలుసు మనకి. ఇండివిజిబుల్ పార్టికల్. ఓకే, సో డివిజిబుల్ చేయలేని ఒక చిన్న పార్టికల్ అని తెలుసు ఆటమ్ అనేది. సో తర్వాత ఇదేమైపోయిందంటే ఆటమ్ కెన్ బి డివిజిబుల్ అని చెప్పి కొంతమంది సైంటిస్టులు ప్రూవ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, సో ఈ యాటమ్ని డివిజిబుల్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాటమ్ అనుకుంటే, ఈ యాటమ్ని డివిజిబుల్ చేయగలము కాబట్టి ఎన్ని పార్ట్స్ కింద డివిజిబుల్ చేయగలిగారంటే 3 పార్ట్స్ కింద డివిజిబుల్ చేశారనమాట. ఆ 3 పార్ట్స్ ఇక్కడ ఒకటి ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఓకే, సో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్ వీటిల్ని సో ఫస్ట్ యాటమ్ అనేది డివిజిబుల్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఏ పార్టికల్స్ ఉన్నాయంటే ఈ పార్టికల్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్స్. సో స్టార్టింగ్ ఈ ప్రైమరీగా ఏ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం. ఓకే, ఫండమెంటల్ పార్టికల్స్. సో ఈ సెట్లో ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్ ఏదంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ అ ఫండమెంటల్ పార్టికల్ అని అడిగాడు. ఆప్షన్స్లో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్, దాంతోపాటు ఆల్ఫా పార్టికల్ ఇచ్చాడు. ఓకే, సో ఈ మూడింటినే ఫండమెంటల్ పార్టికల్స్ అంటాం. రైట్, ఇక్కడ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మోడల్ అయితే ఆటమ్కి సంబంధించి ఇంకొక మోడల్ అయితే వచ్చింది. దాన్ని ఏమని పిలుస్తామంటే జేజే థామ్సన్ అటామిక్ మోడల్ అంటాం. ఓకే, జేజే థామ్సన్ అటామిక్ మోడల్ అంటాం. ఈ థామ్సన్ ఏం చేశాడంటే ఒక అటామిక్ మోడల్ ఇంట్రడ్యూస్ చేశాడు. దాన్ని ఏమని పిలుస్తామంటే వాటర్ మిలన్ మోడల్ అంటాం. ఓకే, సో వాటర్ మిలన్ మోడల్లో మనకి వాటర్ మిలన్ ఇలా కట్ చేస్తే లోపలంతా రెడ్ కలర్లో ఉంటుంది. లోపలంతా రెడ్ కలర్లో ఉంటుంది. దాంతోపాటు మనకు తెలుసు అక్కడక్కడ కొన్ని సీడ్స్ ఉంటాయని, బ్లాక్ కలర్లో కొన్ని విత్తనాలు ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి కదా. రైట్, ఇక్కడ ఈ థామ్సన్ ఏం చేశాడంటే ఈ మోడల్లో ఈ రెడ్ కలర్ అనేది దేంతో కంపేర్ చేశాడంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్తో కంపేర్ చేశాడు. రెడ్ పల్ప్ అంతా పాజిటివ్ ఛార్జ్, రెడ్ పల్ప్. రైట్, ఇక్కడ బ్లాక్ సీడ్స్ అనేవి దేంతో కంపేర్ చేశాడంటే ఎలక్ట్రాన్స్తో కంపేర్ చేశాడు అనమాట. ఓకే, బ్లాక్ సీడ్స్ ఎలక్ట్రాన్స్ అండ్ రెడ్ పల్ప్ పాజిటివ్ ఛార్జ్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, రెడ్ పల్ప్ అనేది ఇక్కడ పాజిటివ్ ఛార్జ్. సో పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. ఈ రెండు ఛార్జెస్ ఉండడం వల్ల యాటమ్ అనేది న్యూట్రల్గా ఉంటుందని చెప్పి, యాటమ్కి న్యూట్రల్ ఛార్జ్ ఉంటుందని చెప్పి ఎవరు చెప్పారంటే జేజే థామ్సన్ చెప్పాడు అనమాట. ఓకే, సో ఇక్కడ మాట్లాడిన దాని ప్రకారం ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ స్టేబుల్గా ఉండిపోయాయి, ఎలాంటి మూమెంట్ అనేది లేదు ఎలక్ట్రాన్స్కి. ఓకే, అకార్డింగ్ టు జేజే థామ్సన్. సో ఇది ఈ థియరీ అనేది, ఈ మోడల్ అనేది, ఈ వాటర్ మిలన్ మోడల్ అనేది చాలా సంవత్సరాల పాటు దీన్నే యాక్సెప్ట్ చేశారనమాట. ఓకే, కొన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ 100 years తర్వాత ఇంకొక సైంటిస్ట్ అయితే వచ్చాడు. అతని పేరే రూదర్ఫోర్డ్. ఓకే, ఈ రూదర్ఫోర్డ్ ఎవరంటే జేజే థామ్సన్ స్టూడెంట్ అనమాట. ఓకే, రైట్, ఇక్కడ రూదర్ఫోర్డ్ ఏం చేశారంటే ఈ ప్రాసెస్ అంతా అయిపోయేటప్పటికి ఈ గ్యాప్లో జేజే థామ్సన్ ఒక ఫండమెంటల్ పార్టికల్ అయితే కనుక్కున్నాడు, అండ్ దట్ ఈజ్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ ఉందిగా, ఆటంలో ఫండమెంటల్ పార్టికల్స్ అనుకున్నాం, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని అనుకున్నాం కదా. సో ఈ ఎలక్ట్రాన్ అనేది డిస్కవర్ చేసింది ఎవరంటే జేజే థామ్సన్ అనమాట. ఎలక్ట్రాన్ ఈజ్ డిస్కవర్డ్ బై జేజే థామ్సన్. క్లియర్? రైట్, నెక్స్ట్ ఇంకా రూదర్ఫోర్డ్. ఇక్కడ రూదర్ఫోర్డ్ గురించి మాట్లాడితే మనోడు సో ఇందులో ఉన్న డీమెరిట్స్ అన్ని రూదర్ఫోర్డ్ ఇక్కడ ఓవర్కమ్ చేసేదానికి ఒక కొత్త మోడల్ని తీసుకొచ్చాడు. దీన్నే ఈ రూదర్ఫోర్డ్ చేసిన మోడల్ని ఏమని పిలుస్తామంటే ప్లానిటేటరీ మోడల్ అంటాం. ప్లానిటేటరీ మోడల్ అని పిలుస్తాం. ఓకే, సో ఈ ప్లానిటేటరీ మోడల్ అంటాం. ఇందులోనే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు రూదర్ఫోర్డ్. దాన్ని ఏమని పిలుస్తామంటే ఆల్ఫా రే
స్కాటరింగ్, ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అని పిలుస్తాం దీన్ని. ఓకే, ఇందులో ఏం వాడతాడంటే గోల్డ్ ఫాయిల్ని వాడతాడు. ఆల్ఫా రేస్ని దేని మీద ఇన్సిడెంట్ చేశాడని అడిగితే గోల్డ్ ఫాయిల్ మీద ఇన్సిడెంట్ చేశాడు. సో బ్రీఫ్గా చిన్నగా ఒకసారి చూస్తే ఇది ఒక ఆల్ఫా పార్టికల్, సో ఇది ఒక గోల్డ్ ఫాయిల్ అన్నమాట, ఒక బంగారు రేకు. సో దీని మీదకి ఈ ఆల్ఫా రేస్ అనేవి ఇన్సిడెంట్ చేశారు ఇలాగా. ఓకే, సో ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఈ రేస్ అనేవి ఏమైపోతున్నాయంటే కొన్ని రేసు అటు సైడ్కి పాస్ అవుతున్నాయి, గోల్డ్ ఫాయిల్ నుంచి అవతల సైడ్కి పాస్ అయిపోతున్నాయి. బట్ కొన్ని రేస్ ఏమైపోతున్నాయంటే ఇలా వేరే యాంగిల్లో డిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట, వేరే యాంగిల్కి వెళ్ళిపోతున్నాయి ఇలాగా ఇలాగా ఇలాగా. మరికొన్ని ఏం చేస్తున్నాయంటే లోపలికి రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. ఏ యాంగిల్లో ఇన్సిడెంట్ యాంగిల్ ఎలాగైతే ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అన్నమాట. ఇంకొన్ని రేస్ అనేవి ఎలాగైతే వచ్చాయో అదే డైరెక్షన్లో వెనక్కి వెళ్ళిపోతుంది. క్లియర్ రైట్? ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడు, ఇక్కడ ఏం జరిగిపోతుందంటే ఇది ఒక యాటమ్ అనుకుందాం. యాటమ్ అనుకుంటే ఆల్ఫా పార్టికల్ ఇలాగ వస్తుంది, ఇలాగ వస్తుంది. ఇలాగ వచ్చినప్పుడు ఎక్కడైతే యాటమ్ యొక్క సెంటర్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుందో, అంటే ఇక్కడ ఈ సెంటర్ దగ్గర ఎక్కడైతే ఇన్సిడెంట్ అవుతుందో అక్కడి నుంచి తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్సిడెంట్ అయ్యింది ఎలా డిఫ్లెక్ట్ అయిపోతుంది, ఎక్కడ ఇన్సిడెంట్ అయితే ఎలా డిఫ్లెక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ యాటమ్ ఉంది, దాని పక్కన ఇంకొక యాటమ్ ఉంది, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోంచి యువతల పక్క వస్తున్నాయని చెప్పుకున్నాం కొన్ని రేసు. సో ఈ గ్యాప్లోంచి కొన్ని రేసు యువతల వైపు వస్తున్నాయి. సో ఇక్కడ కన్క్లూజన్ ఏంటంటే ఈ ఆల్ఫా రే స్కాటరింగ్లో కన్క్లూజన్ ఏంటో చూడు. ఇలాగ యాటమ్ ఉంది, ఇలాగ వెళ్ళినప్పుడు అసలు అవతలకు వెళ్ళలేకపోతుంది, ఎలాగ వెళ్ళిందో అలాగే వెనక్కి వచ్చేస్తుందని మాట్లాడుకున్నాం కదా. సో అంటే ఒక యాటంలో, ఇది యాటమ్ అనుకుంటే ఒక యాటంలో మ్యాక్సిమం పాజిటివ్ ఛార్జ్ అంతా ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది అంటే సెంటర్లో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది అనమాట. అది ఫస్ట్ పాయింట్. వాట్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ రోదర్ఫోర్డ్ మోడల్ అని అడిగితే ఫస్ట్ ద పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ ఆటమ్ కాన్సన్ట్రేటెడ్ అట్ సెంటర్ ఆఫ్ ద ఆటమ్. మొత్తం అంతా సెంటర్లో కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది, అందుకే పార్టికల్ అనేది దీన్ని దాటి అవతలకి వెళ్ళలేకపోతుంది కదా. సో ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే పాజిటివ్ ఛార్జ్ అట్ ఎక్కడ ఉంటుంది, అట్ కాన్సన్ట్రేటెడ్ అట్ సెంటర్. రెండోది యాటమ్ అనేది ఏ షేప్లో ఉంటుందంటే స్పెరికల్ షేప్లో ఉంటుందని చెప్పాడు. యాటమ్ ఈజ్ ఆల్మోస్ట్ స్పెరికల్ అండ్ యాటమ్ ఆల్మోస్ట్ ఎలాగ ఉంటుందంటే హ్యాలోగా ఉంటుంది అన్నమాట, ఖాళీగానే ఉంటుంది. ఓకే, యాటమ్ అనేది ఖాళీగా ఉంటుందని మాట్లాడాడు. ఇంకా దీంతో పాటు ఏం డిస్కస్ చేశాడంటే సో సెంటర్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుందని మాట్లాడుకున్నాం కదా. మరి ఎలక్ట్రాన్ ఆల్రెడీ డిస్కవర్ అయిపోయింది కదా ఈ టైంకి. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ ఆల్రెడీ డిస్కవర్ చేశాడు. సో ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుందంటే న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది అనమాట, ఈ పాజిటివ్ ఛార్జ్ చుట్టూ తిరుగుతుంది. ఓకే రైట్, ఇక్కడ ఏమైపోద్దంటే రెండు ఫోర్స్లు అనేవి ఉంటాయి. ఒకటి సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, రెండు సెంట్రిపీటల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఒకటి ఉంటుంది, సెంట్రిపీటల్ ఫోర్స్ ఒకటి ఉంటుంది. 2 types ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఒక యాటంలో వర్క్ జరుగుద్ది అనమాట. ఒకటేమో ఈ ఎలక్ట్రాన్ని న్యూక్లియస్ వైపు లాక్కుంటుంది ఇలాగా, ఇంకొక ఫోర్స్ ఏమో న్యూక్లియస్ నుంచి దూరంగా విసిరేస్తుంది అనమాట, దూరంగా తోసిద్ది. సో దానివల్ల రెండు ఒకేసారి ఇవి ఎలా జరుగుతాయంటే ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్, రెండు ఈక్వల్గా ఆపోజిట్ డైరెక్షన్లో జరగడం వల్ల ఒక యాటమ్ అనేది న్యూట్రల్గా ఎగ్జిస్ట్ అయిపోద్ది. ఓకే, ఇది కాన్సెప్ట్. ఎక్కడంటే ఒక యాటంలో జరిగే కాన్సెప్ట్ ఇది. ఎవరి ప్రకారం అంటే అకార్డింగ్ టు రూదర్ఫోర్డ్. ఓకే, ఈ కాన్సెప్ట్ అంతా ఈ మోడల్లో చెప్పలే జేజే థామ్సన్ ఏం చెప్పాడంటే జస్ట్ బ్లాక్ సీడ్స్ని నెగిటివ్ ఛార్జ్తోని పాజిటివ్నేమో రెడ్ పల్ప్తోని కంపేర్ చేసి వదిలేసాడు అంతే. బట్ రూదర్ఫోర్డ్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ద ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్, పాజిటివ్ ఛార్జ్ చుట్టూ తిరుగుతుందని చెప్తున్నాడు. సో అదే మాట్లాడుకున్నాం. ఆ ఎలక్ట్రాన్ ఈ పాజిటివ్ ఛార్జ్ చుట్టూ ఎలా తిరుగుద్దంటే ఈ ఎలక్ట్రాన్ పాజిటివ్ ఛార్జ్ చుట్టూ, ఇది సన్, దీని చుట్టూ ప్లానెట్స్ ఉన్నాయి. ఈ సన్ చుట్టూ ప్లానెట్స్ ఎలా తిరుగుతాయో ఈ ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ అలా తిరుగుద్ది అనమాట. అందుకే ఈ మోడల్కి ఏమని పేరు పెట్టాడు మనోడు అంటే ఈ పేరు పెట్టాడు
తెలుగులో దీన్నే గ్రహమండల నమూనా అంటాం, ప్లానిటరీ మోడల్ అంటాం అనమాట. ఓకే రైట్, ఇక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఆల్ఫా రే స్కాటరింగ్ పార్టికల్లో ఏం వాడతారంటే గోల్డ్ ఫాయిల్ వాడతారు. ఆల్ఫా పార్టికల్ని ఎక్కడ ఇన్సిడెంట్ చేస్తారంటే గోల్డ్ ఫాయిల్ మీద ఇన్సిడెంట్ చేస్తారు. ఇందుకే ఆల్ఫా పార్టికల్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ ఆల్ఫా పార్టికల్? ఆల్ఫా పార్టికల్ అంటే ఇక్కడ ఈ పార్టికల్ ఏదైతే ఉందో దాని న్యూక్లియస్లో 2 న్యూట్రాన్స్ ఉంటాయి, 2 ప్రోటాన్స్ ఉంటాయి. 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని ఏమని పిలుస్తామంటే ఆల్ఫా పార్టికల్ అంటాం. ఓకే, 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్ ఎక్కడ కనపడతాయి మనకి? హీలియం అటామిక్ నెంబర్ ఎంత? 2 కాబట్టి దీని న్యూక్లియస్లో 2 న్యూట్రాన్స్ ఉంటాయి, 2 ప్రోటాన్స్ ఉంటాయి. 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పార్టికల్ ఏమని పిలవచ్చు? ఆల్ఫా పార్టికల్ అని పిలవచ్చు కదా. సో ఆల్ఫా పార్టికల్ అంటే సింపుల్గా ఏం చెప్పాలి నువ్వు? న్యూక్లియస్ ఆఫ్ హీలియం. అర్థమైందా పాయింట్? హీలియం న్యూక్లియస్ని ఆల్ఫా పార్టికల్ అంటాం, ఎందుకంటే దెర్ ఈస్ 2 న్యూట్రాన్స్ అండ్ 2 ప్రోటాన్స్. అలాగే ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఆల్ఫా పార్టికల్. ఓకే, సో ఈ పార్టికల్ని గోల్డ్ ఫాయిల్ మీద ఇన్సిడెంట్ చేశారనమాట. క్లియర్? సో రూదర్ఫోర్డ్ మోడల్లో మనకు వచ్చిన రిజల్ట్స్ అయితే అవి. ఓకే, సో డీమెరిట్స్ ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి. ఏంటి డీమెరిట్స్ అంటే, సో ఇక్కడ ఎలక్ట్రాను న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది కదా, తిరిగి ఎలక్ట్రాన్ అనేది కొంతసేపటికి ఎనర్జీ డౌన్ అయిపోద్ది. ఎనర్జీ డౌన్ అయిపోయినప్పుడు ఎలక్ట్రాన్ న్యూక్లియస్లో పడిపోవాలా. ఎలక్ట్రాన్ న్యూక్లియస్లో పడినప్పుడు ఆ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ వల్ల ఏమైపోద్ది అంటే యాటమ్ అనేది కొలాప్స్ అయిపోద్ది. ఓకే, సో కానీ ఇక్కడ ఏమైపోతుందంటే యాటమ్ అనేది కొలాప్స్ అవ్వట్లేదు, ఎలక్ట్రాన్ అనేది న్యూక్లియస్లో పడట్లేదు. సో ఇది ఎలా జరుగుతుందో చెప్పలేకపోయాడు అనమాట. దీని గురించి ఎలాగా డిస్కస్ చేయలేకపోయాడు ఎవరంటే రూదర్ఫోర్డ్. ఓకే, ఇది రూదర్ఫోర్డ్ అటామిక్ మోడల్ గురించి. ఇంకా ఏం చెప్పలేకపోయాడు అంటే మనోడు ఫార్మేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఎలా ఫార్మ్ అవుతుందో చెప్పలేకపోయాడు. లైన్స్ ఫార్మ్ అవడం అకార్డింగ్ టు రూదర్ఫోర్డ్ ఇక్కడ ఎనర్జీ ఎక్స్చేంజ్లో ఏమైపోతుందంటే లైన్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయో చెప్పాడు, కానీ యాక్చువల్గా స్పెక్ట్రమ్ ఫార్మ్ అవ్వాలి అక్కడ. ఈ స్పెక్ట్రమ్ ఫార్మేషన్ గురించి ఎక్కడ మాట్లాడలేదు ఎవరంటే రూదర్ఫోర్డ్. ఓకే, సో ఇది థామ్సన్. ఫస్ట్ మోడల్ ఎవరిదంటే థామ్సన్, రెండో మోడల్ ఎవరిదంటే రూదర్ఫోర్డ్. వీళ్ళిద్దరి తర్వాత నెక్స్ట్ ఈ 2 మోడల్స్లో ఉన్న డీమెరిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడం కోసము ఇంకొక సైంటిస్ట్ అయితే ఇక్కడ రీసెర్చ్ చేయడం జరిగింది. ఆయన పేరే నీల్స్ బోర్ అంటాం అతన్ని. ఓకే, నీల్స్ బోర్. సో బోర్ ఏం చేశారంటే, ఇందాక ఇతని కంటే ముందు వచ్చిన ఆయన ఎవరంటే రూదర్ఫోర్డ్ వచ్చాడుగా. రూదర్ఫోర్డ్ ఏం చెప్పాడంటే పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయని చెప్పాడు. దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతాయి. ఓకే, సో దీనికి ఏకీభవించాడు అనమాట. ఇది ఏదైతే ప్రపోజ్ చేశాడో రూదర్ఫోర్డ్ దానికి యాక్సెప్ట్ చేశాడు ఎవరంటే నీల్స్ బోర్. బట్ ఫర్దర్గా ఇంకా చేసిన రీసెర్చ్ వల్ల ఏం తెలిసిందంటే ఇక్కడ దిస్ ఈజ్ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. ఓకే, బాగానే ఉంది. బట్ ఇక్కడ ఓకే, న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. చూడండి, దీనికి డిఫరెన్స్ చూడు. న్యూక్లియస్ ఉంది. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి, ఇక్కడ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి. బట్ ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ఏంటంటే ఒక పర్టికులర్ ఆర్బిట్ అనేది లేదు, దీనికి ఒక పర్టికులర్ పాత్ మీద అనేది తిరగట్లేదు. బట్ నీల్స్ బోర్ ఏం చెప్పాడంటే ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్ ఇన్ అ పర్టికులర్ పాత్వేస్, ఒక పర్టికులర్ సర్కిల్లో తిరగడం జరుగుతుంది అనమాట. ఆ సర్కిల్స్ని ఏమని పిలిచాడంటే ఇక్కడ, ఆ పాత్వేస్ని ఏమని పిలిచాడంటే ఇక్కడ ఆర్బిట్స్, లేకపోతే వీటిని ఏమని పిలుస్తామంటే షెల్స్ అంటాం వీటినే. ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ అ పర్టికులర్
పాత్వేస్ విత్ పర్టిక్యులర్ ఎనర్జీ. ఒక కొంత ఎనర్జీతో ఆర్బిట్లో రివాల్వ్ అవుతుంటాయి అన్నమాట. వాటికే ఆర్బిట్ అని పేరు పెట్టాడు. రైట్, ఇక్కడ ఈ ఆర్బిట్స్ని దేంతో డినోట్ చేశాడంటే ద ఆర్బిట్స్ ఆర్ డినోటెడ్ విత్ స్మాల్ ఎన్. ఆర్బిట్ని కానీ షెల్ని కానీ దేంతో డినోట్ చేసుకుంటామంటే ఎన్తో డినోట్ చేసుకుంటాం. ఈ ఎన్ అనేది ఇక్కడ ఎన్ వెర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ సో ఆన్. చూడండి, న్యూక్లియస్ నుంచి ఇది ఎన్ ఈక్వల్ టు 1, ఇది ఎన్ ఈక్వల్ టు 2, ఎన్ ఈక్వల్ టు 3, ఎన్ ఈక్వల్ టు 4. ఓకే, ఎన్ వాల్యూస్ ఎలాగ ఉంటాయంటే 1 2 3 4 అండ్ సో ఆన్. రైట్, లెటర్స్ చూసుకున్నాం అనుకో, ఎన్ ఈక్వల్ టు కే, ఎల్, ఎం, ఎంఎన్ ఇలాగ ఉంటాయి. సో ఎన్ ఈక్వల్ టు 1 అయితే ఇది కే, ఎన్ ఈక్వల్ టు 2 అయితే ఎల్, ఎం, ఎన్ ఇలాగా. దీనికైతే నేమింగ్ ఇచ్చాడు, బాగానే ఉంది. రైట్, ఇక్కడ సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే థర్డ్ పాయింట్, ఇక్కడ ఎన్ వాల్యూ ఇంక్రీజ్ అయితే